హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. సో ఓట్స్ దోశ చాలా బాగుంటుంది, సింపుల్గా త్వరగా అయిపోతుంది. సో మార్నింగ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా చిన్న చిన్న ఊతప్పాస్ లాగా కూడా చేసి ఇవ్వచ్చండి. క్యారెట్ కొంచెము, అలాగే పన్నీర్, అలా రకరకాలుగా వేసి చిన్న చిన్నగా ఇంకో చూస్తున్నారు కదండి, ఇలా ఆనియన్, క్యారెట్, బీట్రూట్ అలా వేసి కూడా ఇవ్వచ్చు. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో ముందుగా ఓట్స్ అండి, నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. 3 కప్పుల రోల్డ్ ఓట్స్ యాడ్ చేయాలండి. సో మనకి ఇన్స్టెంట్ ఓట్స్ కూడా దొరుకుతాయి. సో అలా కాకుండా రోల్డ్ ఓట్స్ వాడితేనే మంచిదనమాట. సో నేను ఇక్కడ 3 కప్పుల రోల్డ్ ఓట్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము 1 కప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి. సో ఇలా 1 కప్పు బియ్యం యాడ్ చేసేసుకున్న తర్వాత దీనికే 1 కప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు అండి, ఒక 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. సో మనం ఇందులో ఓట్స్, రైస్, మెంతులు, మినప్పప్పు వేసేసుకున్నాం అనమాట. సో ఇలా మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఒక 8 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. లేకపోతే ఒకవేళ నైట్ నానేసుకుంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. సో మినిమం 8 అవర్స్ అయితే నానాలి. సో నానిపోయి చూస్తున్నారు కదండి, మనకి ఓట్స్ అనేవి మంచిగా నానిపోయాయి. సో ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా సోక్ అయిపోయింది మనకి. సో దీన్ని మనము మిక్సీలో వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి ఇలా. సో దీన్ని మనము గిన్నెలోకి వేసేసుకుందాం. సో ఇలా అంతా మిక్సీ పట్టేసుకొని మనం పిండిని, బ్యాటర్ని ఇలా గిన్నెలో వేసేసుకొని ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవచ్చండి. సో లైక్ ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ పెట్టేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఒక 2-3 అవర్స్ అయినాక కూడా వేసేసుకోవచ్చు. సో అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఒక 2 అవర్స్ మినిమం పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ అయినాక కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో అర్లీ మార్నింగ్ రుబ్బేసుకున్నారనుకోండి, మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి మనం ఇంకా దోశలు వేసేసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపేసి ఇంకా నార్మల్గా దోశలు ఎలా వేసేసుకుంటామో అలానే ప్యాన్ వేడి చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా నార్మల్ దోశలాగా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ఊతప్పల్లాగా కూడా వేసుకోవచ్చు అండి. సో మనకి దోశ కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ ఏది ఇష్టం ఉంటే అది పైనుంచి కొంచెం వేసేసుకొని మంచిగా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. సో ఓట్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. సో మనకి నార్మల్ దోశల కన్నా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా వేసేసుకోవచ్చు. సో అలాగే చిన్న చిన్న దోశలు ఊతప్పల్లాగా వేసేసుకున్నారంటే పిల్లలు బాగా చిన్న చిన్నగా వేస్తే ఇష్టంగా తింటారు. కొంచెం పన్నీర్ కానీ, లేదు అంటే కొద్దిగా క్యారెట్ అలా తురిమేసి వేసి ఇచ్చారంటే బ్రేక్ఫాస్ట్లోకి స్టమక్ ఫుల్గా ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఇచ్చినట్టు ఉంటుంది. స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూస్తున్నారు కదండి, ఊతప్పలు ఇలా చిన్న చిన్నగా వస్తాయన్నమాట. సో మంచిగా సాఫ్ట్గానే ఉంటాయి, పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.